నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలోని 17 కోట్ల రూపాయల వ్యయంతో చేపట్టిన 168 అభివృద్ధి పనులను 24వ డివిజన్లో జరుగుతున్న అభివృద్ధి పనులను క్షేత్రస్థాయిలో కూటమి నాయకులతో కలిసి తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి కోటమిరెడ్డి గిరిధర్ రెడ్డి పరిశీలించారు. చెప్పిన మాట ప్రకారం 168 అభివృద్ధి పనులను 60 రోజుల్లో పూర్తి చేసి ప్రజలకు అందిస్తామని గిరిధర్ రెడ్డి తెలిపారు. ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి ఎప్పటికప్పుడు అధికారులతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి 168 అభివృద్ధి పనుల పురోగతిని తెలుసుకుంటున్నారు. నెల్లూరు రూరల్ అభివృద్ధికి సహకరిస్తున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కు, యువనేత మంత్రి నారా లోకేష్ కు నెల్లూరు రూరల్ ప్రజల పక్షాన ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. 24వ డివిజన్లో అభివృద్ధి పనులకు 9,76,00,000 రూపాయలు కేటాయించామని తెలిపారు. గత నెల మే 15వ తారీఖు నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో శాసనసభ్యులు శివరెడ్డి గారి ఆధ్వర్యంలో మనం మే 15వ తారీఖున 168 పనులని దాదాపు 17 కోట్ల రూపాయలతో నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఉన్న 26 డివిజన్లో శంకుస్థాపనలో కూటమి నాయకుల సమక్షంలో, తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకుల సమక్షంలో ఎక్కడికక్కడ ప్రజల చేత శంకుస్థాపన చేసిన విషయం మీ అందరూ కూడా తెలిసిందే. అయితే శంకుస్థాపన ఏదైతే గత నెల మే 15న శంకుస్థాపన చేశామో ఈ 168 పనులు కూడా శంకుస్థాపన చేసిన రోజే మీ ద్వారా ప్రజలందరికీ కూడా తెలియజేయడం జరిగింది. 60 రోజుల లోపల అంటే జూలై 15 లోపల ఈ 168 పనులు కూడా 17 కోట్ల రూపాయలతో మొదలుపెట్టిన పనులు పూర్తి చేస్తామని మీ ద్వారా ప్రజలకు మాట ఇవ్వడం జరిగింది. దానిలో భాగంగా నిత్యం ఎక్కడికక్కడ వర్కులు జరిగే డివిజన్ల ఏరియాల్లో అటు కూటమి నాయకులు కానీ, స్థానికంగా ఉన్న ప్రజలు, అదేవిధంగా శాసనసభ్యులు శ్రీధర్ గారు నిత్యం కూడా ఆయా శాఖల అధికారులతో, అదేవిధంగా ఆ పనులు చేసే కాంట్రాక్టర్లతో నిత్యం కూడా పర్యవేక్షిస్తున్నారు, వారితో సమీక్ష చేస్తున్నారు. ఆ డివిజన్లో జరిగే వర్కులు నాణ్యతా ప్రమాణాలతో జరుగుతున్నాయా, అనుకున్న టయానికి జరుగుతున్నాయా అని మరలా ఎమ్మెల్యే గారి ఆఫీస్ నుంచి కూడా మేము కూడా స్థానికంగా ఉన్న నాయకులు ప్రజలతో కలిసి ప్రతినిత్యం కూడా ఏదో ఒక డివిజన్లో పర్యటిస్తున్నాం. ఎందుకంటే ప్రజలకు ఒక మాట ఇచ్చిన తర్వాత ఆ మాట నిలబెట్టుకోవాల్సిన బాధ్యత మా మీద ఉంది. ఈ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కానీ, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, యువనేత నారా లోకేష్ గారు ఆధ్వర్యంలో జరిగే ప్రభుత్వంలో నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో శాసనసభ్యులు శివరెడ్డి గారు ఒక మాట చెప్తే ఆ మాట నిలబెట్టుకోవాల్సిన బాధ్యత కూడా మా మీద ఉంది. కాబట్టి ప్రతినిత్యం కూడా పర్యవేక్షిస్తున్నాం. దానిలో భాగంగా ఈ రోజుకి ఈ 168 వర్కులు మనం శంకుస్థాపన చేసి 30 రోజులైంది. ఈ 30 రోజుల్లో దాదాపు 80 పనులు పూర్తిగా కంప్లీట్ అయిపోయినాయి. 168 వర్కుల్లో ఈ 30 రోజుల్లో 80 పనులు పూర్తయినాయి. అదేవిధంగా 69 పనులు అండర్ ప్రోగ్రెస్లో ఉన్నాయి, అంటే పనులు జరుగుతున్నాయి. ఇంకా 19 పనులు మొదలు పెట్టాల్సినవి. ఇవన్నీ కూడా రేపు జూలై 15 ఏదైతే 60 రోజులు అనుకున్నాం దాని లోపలే పూర్తి చేసి, ఎందుకంటే జూలై 15 మనం ప్రారంభోత్సవం చేయాలంటే ఏదైతే బ్యాలెన్సు 19 వర్కులు స్టార్ట్ చేయాలో అవి కూడా ఇమీడియట్గా స్టార్ట్ చేయాల్సిన అవసరం ఉంది. జూలై 1వ తారీఖుకి పూర్తిగా ఆ పనులన్నీ కూడా పూర్తి చేసి ఆ క్యూరింగ్ పీరియడ్ 15 డేస్ తీసుకొని జూలై 15లో మనం ప్రారంభోత్సవం చేయాల్సి ఉంది. కాబట్టి అధికారులకు కూడా సూచించాం.
ఈ 15 రోజుల లోపల ఆ 19 పనులు కూడా మొదలు పెట్టాల్సిన అవసరం ఉందని కూడా అధికారులకి నిన్నటి రోజున శాసనసభ్యులు శ్రీధర్రెడ్డి గారు అధికారులందరితో కూడా మాట్లాడడం జరిగింది. ఏదైతే మాట ఇచ్చామో 60 రోజుల్లో పూర్తి చేస్తామని జూలై 15వ తారీఖులో తప్పకుండా పూర్తి చేసి ఏదైతే పనులు జరుగుతున్నాయో నాణ్యత ప్రమాణాలతో పూర్తిగా ప్రజలకు అందిస్తామని మీ ద్వారా తెలియజేస్తూ, అదేవిధంగా ప్రత్యేకంగా ఈరోజు 24వ డివిజన్లో జాషువానగర్లో ఏదైతే పనులు మనం ఇంతకుముందు ప్రజాబాటలో వచ్చినప్పుడు స్థానికంగా ఉన్న ప్రజలు ఏదైతే మనకు అడిగారో ప్రజా దర్బార్లో వచ్చిన వినతుల మేరకు కానీ, అదేవిధంగా ప్రజాబాటలో పర్యటించినప్పుడు వారికి ఇచ్చిన మాట ప్రకారం జాషువానగర్లో ఏదైతే పనులు చేశామో అవి కూడా ఒకసారి చూద్దామని ఈరోజు డివిజన్కి రావడం జరిగింది. ప్రత్యేకంగా ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తెలుగుదేశం, జనసేన, బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఈ 2 సంవత్సరాల కాలంలో గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో ప్రత్యేకంగా ఈ డివిజన్లో దాదాపు 9,76,00,000 రూపాయలతో వివిధ రకాల రోడ్లు కానీ, డ్రైన్లు కానీ, కరెంటుకు సంబంధించి కానీ, పార్కులకు సంబంధించి కానీ వివిధ రకాల అభివృద్ధి పనులు మనం డబ్బులు కేటాయించాం. దాంట్లో దాదాపు 75% పనులు పూర్తయినాయి, మిగతా పనులు కూడా నడుస్తున్నాయి. ఇటీవల కాలంలో మీరందరూ కూడా చూశారు, కనుపర్తి పార్టీకి సంబంధించిన ఎస్సీ కాలనీకి సంబంధించిన డైలీ వర్క్ ప్రోగ్రాంలో ఎమ్మెల్యే గారికి ఫోన్ వచ్చినప్పుడు కూడా ప్రత్యేకంగా నేను కూడా అక్కడికి పోయి వారిని కూడా ఎన్ని రోజులు ఈ 2 సంవత్సరాల్లో చేయనందుకు క్షమాపణ కూడా కోరడం జరిగింది. ఇటీవల కాలంలో 3 రోజుల క్రితం ఎమ్మెల్యే గారు ఆ పనులన్నీ కూడా శంకుస్థాపన చేశారు. అవి కూడా అనుకున్న టైం ప్రకారం క్వాలిటీతో అవుతాయని మీ ద్వారా ప్రజలకు తెలియజేస్తూ, ఇంత 2 సంవత్సరాల కాలంలో వస్తూ రకరకాల